నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. ప్రముఖ న్యాయవాది, సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కామర్స్ బాలసుబ్రహ్మణ్య గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలపై అడిగి వారి విశ్లేషణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి సార్. పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులకు నమస్కారం. వక్ఫ్ బోర్డు నిన్న అమిత్ షా మాట్లాడుతూ కేంద్ర మంత్రి మోడీ 3వ ప్రభుత్వంలో చాలా కీలకంగా తీసుకున్నటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు కానీ, జమిలీ ఎన్నికల బిల్లు కానీ వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఖచ్చితంగా ప్రవేశపెడతామని అన్నారు. వక్ఫ్ బోర్డు అనేటువంటిది అంత సీరియస్ అయింది. ఒక బిల్లు జేపీసీ దాకా వెళ్ళింది. జేపీసీ సభ్యులు దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఈ శీతాకాల సమావేశంలో పాస్ అవ్వడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నదండి. మీరు అడిగిన ప్రశ్నల కంటే ముందుగా గత 2 సార్లు జరిగినటువంటి ఒక పరిణామ క్రమాన్ని మనం చూద్దాం. ఓకే. ఎప్పుడైతే మీరు గతంలో జరిగినటువంటి పరిణామ క్రమాన్ని ఒక సరైన రీతిలో విశ్లేషణ చేస్తారో అప్పుడు జరగబోయేటటువంటి పరిణామాలు, సంఘటనలు, వాటి యొక్క ఫలితాలు కూడా మీకు చాలా స్పష్టంగా కనబడతాయి. 2014లో ఒక జాతీయవాద ప్రభుత్వం, నేషనలిస్ట్ గవర్నమెంట్, జాతీయవాద భావంతో ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలి, ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా బతకాలి అనేటటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి సిద్ధాంతాన్ని, ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని 2014లో ప్రభుత్వం ఏర్పడ్డది. 2014 వరకు భారతదేశం స్వాతంత్రం ఏర్పడ్డప్పటి నుంచి మధ్యలో ఒక చిన్న కాలఖండం అటల్ బిహారీ వాజ్పేయి గారి 2009 నుంచి 2004, 1999 నుంచి 2004 వరకు, 1999 నుంచి 2004 వరకు ఈ కాలఖండం తప్పించి మిగతా సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చాలా వాస్తవంగా మాట్లాడుకోవాలి అని అంటే దేశం పతనావస్థ నుంచి అధోగతికి చేరుకున్నది. బ్రిటిష్ వాళ్ళ పాలన నయం అనిపించేట్టుగా కాంగ్రెస్ వాళ్ళు గత 50-70 సంవత్సరాల్లో ఈ దేశాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ యొక్క ఆస్తులను మూటగట్టుకోవడం కోసం, కుటుంబ పాలన కొనసాగించడం కోసం, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడానికి నియంత్రణగా వ్యవహరించడం కోసం ఎమర్జెన్సీ లాంటివి విధించడం, ఈ రకంగా గత అనేక దశాబ్దాలుగా జరిగినటువంటి దుష్పరిణామాలను, చెడు ప్రభావాలను ఈ దేశం నుంచి సమూలంగా వెళ్ళగొట్టడానికి ఒక ప్రయత్నం 2014లో ప్రారంభమైంది. మధ్యలో ఇందా చెప్పినట్టు వాజ్పేయి గారి కాలంలో 1999-2004 మధ్యలో వదిలిపెట్టి ఇవాళకి కూడా ఏ రోడ్డు ఎక్కినా ఆ ఊరి ప్రజలు ఇది వాజ్పేయి గారి రోడ్డు అంటారు. ఓకే. ఈ రకంగా దేశాన్ని అనుసంధానం చేయటము, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటము, వీటన్నిటిలో 1999-2004 మధ్యలో జరిగినటువంటి తర్వాత దురదృష్టవశాత్తు తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఒక కీలుబొమ్మ ప్రభుత్వము ఇది ఏర్పడ్డది భారతదేశంలో. ఆయనకు తన పదవి తప్ప ఇంకేది పట్టదు, ఒక స్థాయి లేదు, ఒక ప్రభుత్వం లేదు. ఈ ప్రధానమంత్రి యొక్క కీలుబొమ్మలాట చిన్నప్పుడు ఎవరైనా చూసి ఉంటే తాడుబట్టి లాగినట్టుగా ఇటలీ నుంచో, జనపతి నుంచో, ఇంకో దగ్గర నుంచో ఈ కీలుబొమ్మ ప్రభుత్వము కారణంగా గత 10 సంవత్సరాలుగా అంతకుముందు జరిగినటువంటి ఏదైతే దుష్పరిణామాలు ఉన్నాయో వాటికి సమంగా ఈ 10 సంవత్సరాల్లో దేశం అధోగతి పాలైంది. ఇప్పుడు కొత్తగా 2014లో ఏర్పడినటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం, ఇవన్నీ సవరించుకురావడానికే గత 10 సంవత్సరాల కాలాన్ని వెచ్చిస్తూ వచ్చింది. గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా ఈ దేశాన్ని మళ్ళా పునరుద్ధరించడం కోసం, దేశ ప్రభావాన్ని, దేశ వైభవాన్ని పునరుజ్జీవింపజేయడం కోసం, ప్రపంచ దేశాల్లో భారతదేశం తలెత్తుకుని తిరిగేలా ఉండడం కోసం ఈ గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి యొక్క ప్రయత్నాలు, వాటి ఫలితాలు చూసిన తర్వాత ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా, ది బిగ్ బ్రదర్, ది సూపర్ కాప్, తదితర పేర్లు ఉన్నటువంటి బిరుదులు సంపాదించుకున్న అమెరికా కూడా ఇవాళ భారతదేశాన్ని సంప్రదించకుండా ఏ రకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా కీలక నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి భారతదేశం అమెరికా లాంటి దేశాలను, రష్యా లాంటి దేశాలను,
యూరోపియన్ యూనియన్ను ఇతర దేశాలన్నింటినీ కూడా ఇవాళ తీసుకొచ్చింది. ఏ దేశంలో ఎక్కడ సంక్షోభం జరిగినా భారత యొక్క ప్రమేయం G7 కంట్రీసు, లేకపోతే వాళ్ళు చేసే ఉత్పాదకత, లేకపోతే ఆర్థిక విధానాలు, వీటన్నిటిపైన కూడా తృతీయ ప్రపంచ దేశాలను బట్టి దాదాపు ఒక 150-160 దేశాలకి వాళ్ళ భారతదేశము లీడర్షిప్ వహించేటటువంటి స్థాయికి ఎదిగింది. రక్షణ రంగంలో, వ్యవసాయంలో, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తిలో, ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్, ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, వీటన్నిటితో పాటుగా మన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవటంలో, మన సామాజిక రంగంలో ఉన్నటువంటి ఒక సమతుల్యతను కాపాడుకుంటూ రావటంలో ఈ రకంగా గత 10 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఈ 10 సంవత్సరాలుగా జరిగినటువంటి కేవలం 10 సంవత్సరాల కాలఖండంలో జరిగినటువంటి పరిణామాలను మనం జాగ్రత్తగా గమనించకుండా భవిష్యత్తు వైపు చూడటం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి వాటి కొనసాగింపు, గత 10 సంవత్సరాల్లో అసలు భారతదేశంలో ఎప్పుడూ ఎవరు ఊహించుంటారు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తారు అని. నోటి మాటగా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని మనం చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవానికి అక్కడ పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదులు, ISI ఏజెంట్లే అక్కడ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంటారు కొన్ని దశాబ్దాల పాటు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా వాళ్ళు చెప్పినట్టు చర్చించేటటువంటి PDP కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, ఇంకోటి కానీ వీళ్ళే కాశ్మీర్లో ఉన్నటువంటి పండితులు హిందువులందరినీ కూడా వెళ్ళగొట్టడం, అసలు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి తిరిగి అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపగలుగుతాము అన్నటువంటి నమ్మకం భారత ప్రజల్లో సమూలంగా పోయిన తరుణంలో ఈ ప్రభుత్వము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసింది. నిన్న కాక మొన్న మంచి మెజార్టీతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి గొడవలు లేకుండా, నేను ఫలితాల్లోకి ఓటర్లా ఎవరి పార్టీ అన్నది ఇప్పుడు నాకు అప్రస్తుతమైన మాట, కానీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని జమ్మూ కాశ్మీర్లో పునరుజ్జింపజేయడం అనేది భగీరథుడు గంగని భూమికి తీసుకొచ్చిన దాంతో సమానం. ఇంతకంటే తక్కువ ఏమీ కాదు. 60% పోలింగ్ నమోదైంది. 60% పోలింగ్ నమోదైంది. ఎక్కడ గొడవలు లేవు, తీవ్రవాదులు దాడులు లేవు, దాడులు చేయడానికి భయపడ్డారు. తీవ్రవాదం దాదాపు 90% అక్కడ నిర్మూలించబడ్డది. ఇంకో 10% అడుగు బొడుగు ఉన్నది, అది కూడా దింపుడు కళ్ళం ప్రయత్నమే పాకిస్తాన్ చేస్తున్నటువంటిది. ఇటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని ఒక పద్ధతి పట్టుకొచ్చింది జిఎస్టీ. మొదట్లో దీన్ని కాంగ్రెస్తో పాటు అందరూ వ్యతిరేకించారు, కానీ ఇవాళ వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ అన్నది కరెక్టు, ఇదే సబబైనది, భారతదేశపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇదే కరెక్ట్ అయిన మార్గము అని ప్రపంచ దేశాలు మొత్తం, ప్రపంచ ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు, మన దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, లీడర్లు, కింద నుంచి కింది వరకు యజమానులు, కంపెనీ వాళ్ళు కూడా దీన్ని శ్లాఘిస్తున్నారు. ఈ రకంగా విప్లవాత్మకమైన చర్యలు జరుగుతాయని గతంలో ఎవరు ఊహించలా. ఎందుకంటే ఒక 60-70 సంవత్సరాల కాలఖండంలో మనం చేతగాని దద్దమ్మల్లాగా అమెరికా అధ్యక్షుడు ముందు నడుస్తూ వెనక చేతులు కట్టుకుని నడిచే ప్రధానమంత్రులు, వాళ్ళు పోస్తే దూసిలు పెట్టి తాగేటటువంటి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటటువంటి నాయకత్వం, ఇటు రష్యాకో అటు అమెరికాకో వీళ్ళకి తొత్తులుగా మారిపోయినటువంటి పార్టీలు ఈ దేశంలో నాయకత్వం వహించడం, ఇవేవీ కాకపోతే మధ్య మార్గంగా ఇంకొక అతి ప్రమాదకరమైన విషయం ఏంటంటే కులాల ఆధారంగా పార్టీలు నడిపేటటువంటి ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్లో కానీ, ఇంకోటి కానీ బీహార్లో కానీ, ఇంకో దగ్గర కానీ, వీటి ఒక్కోదాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దారి పటిష్టమైనటువంటి మార్గం వేస్తూ ఇవాళ చైనా లాంటి దేశానికి కూడా దడబుట్టిచ్చేట్టుగా భారత ఆర్థిక ప్రగతిని తీసుకొస్తూ రాబోయే రోజుల్లో $5 ట్రిలియన్ ఎకానమీ కావాలి భారతదేశం అనేటటువంటి ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో ముందుకు పోతూ వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి, స్వదేశీ తెలివిని, స్వదేశీ తెలివితేటలని, స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించాలి, మన దగ్గర బతుకుతున్న వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి. దీనికోసం కొన్ని వందల స్కీములు పెట్టుకుంటూ అసలు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకు ఎక్కడ ఉంటుంది, బ్యాంక్ ఎట్లా పనిచేస్తుంది, అసలు బ్యాంక్ అకౌంట్ ఏంటి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎట్టేస్తారు, ఎట్లా తీసుకుంటారని తెలియనటువంటి దాదాపు 25-30 కోట్ల మంది భారతీయుల్ని 2014 వరకు వీళ్ళెవరికి తెలియదు. అటువంటి వాళ్ళందరినీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయటం, ఈ చర్యలు ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే 1.5-2 గంటలు సరిపోతుంది, అది కూడా గుర్తుంటేనే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ 2 ప్రశ్నలు చూడాలి. ఒకటి వక్ఫ్ బోర్డు, మీరు అడిగింది వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు, 2 జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్.
ఈ వక్ఫ్ చట్టం అన్నది భారత ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ రుద్దినటువంటి ఒక అప్రజాస్వామిక, అనైతిక, ఇల్లాజికల్, ఇల్లీగల్, అట్రాషియస్, దుర్మార్గపూరితమైనటువంటి, అప్సెట్, అసంబద్ధమైనటువంటి ఒక చట్టం. మీకు ఒక విచిత్రం, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, కానీ మిగతా పొలిటికల్ వాయిస్ ప్రేక్షకుల కోసం కూడా చెబుతున్నా. ఇవాళ అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకుంది. హైకోర్టు అలహాబాద్ హైకోర్టు, హే ప్రభు మమ్మల్ని రక్షించండి, మా హైకోర్టు వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు, దీని నుంచి మమ్మల్ని కాపాడి మా హైకోర్టు మేము నడిపించుకున్నట్టుగా మమ్మల్ని అంగీకరించి ఈ వక్ఫ్ చట్టం యొక్క క్రూరమైనటువంటి దుర్మార్గమైనటువంటి కోరల నుంచి మమ్మల్ని బతికించండి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం భారతదేశంలో ఉంటారా? తమిళనాడులో ఒక గ్రామం, కొన్ని వందల వేల సంవత్సరాలుగా హిందువుల గ్రామం, దేవాలయం ఉన్నారు, అసలు ముస్లిం అన్నవాడు, సాయి అన్నవాడు, మీ అన్నవాడు లేడు అక్కడ. అటువంటి దగ్గర ఈ గ్రామం వక్ఫ్ ప్రాపర్టీ, దీన్ని ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. మేము సోకాళ్ళు సెక్యులరిస్టము, మాకు హిందూ ముస్లింలు ఒకటి, మేము అందరు కలిపి ముందుకు పోతాం అనుకున్నటువంటి బీహార్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం, బీహార్ వాళ్ళ గగ్గోలు పెడుతున్నది. బీహార్లో కూడా ఇట్లాగే గ్రామానికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఎయిర్పోర్ట్లు, అసెంబ్లీ బిల్డింగ్లు, సెక్రటేరియట్లు, లేకపోతే మ్యూజియంలు, కోర్టు, లేకపోతే కోర్టు కాంప్లెక్స్లు, లేకపోతే పురాతనమైనటువంటి ఇవి, లేకపోతే మా ఇల్లు, మీ ఇల్లు, మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా మన దేవాలయాలు, రేపు పొద్దున ఎవడైనా తిరుమల తిరుపతి దేవస్థానం వక్ఫ్ ప్రాపర్టీ దీన్ని ఖాళీ చేయండి అని అడుగుతారు. అడిగేదానికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ అందులో ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన చట్టాన్ని భారతదేశం పైన కాంగ్రెస్ ప్రభుత్వము రుద్దింది. ఎందుకు? ఒకటే సమాధానము, మూకుమ్మడి ఓటు రాజకీయము, సెక్యులరిజం పైన హిందువులను అడగదొక్కడము, ఈ దేశంలో మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయడం, మైనార్టీ ప్రజలకు లేనిపోయిన ఆస్తులు అంతస్తులు కట్టబెట్టి వాళ్ళ ఓట్ల ద్వారా రాజకీయ ప్రభావాన్ని గడుపుకోవాలనుకోవటం, ఈ మైనారిటీ సంతుష్టీకరణ విధానాలు, ముస్లిం సంతుష్టీకరణ విధానాలు, వీటి కారణంగా చెప్పా పెట్టకుండా రహస్యంగా మూడో కంటే ఇది లేకుండా ఈ చట్టం పట్టుకొచ్చింది. భారతదేశంలో అత్యధికమైనటువంటి భూభాగం కలిగినటువంటి సంస్థ ఎలా ఉంటే రెండు ప్రధానంగా, ఒకటి డిఫెన్స్ రంగం, రక్షణ రంగము, దాని తర్వాత రైల్వే రంగం. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల చాంద్రానగర్ దగ్గర డిఆర్డిఎల్, ఆర్సీఐ, మీధాని, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈసీఏలు, కొన్ని వందల వేల ఎకరాలపై దేశం అంతా. ఇటు దుమల్లారంలో బుల్లెట్ల ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. దీని తర్వాత రెండో స్థానంలోకి రైల్వే వస్తాయి. రైల్వే లైన్ వేసుకుపోవటము, రైల్వే తర్వాత గోడౌన్లు కట్టుకోవటము, బూట్స్లు, స్టేషన్లు, ఇంకోటి అత్యధికమైనటువంటి భూభాగం కలిగినటువంటి రెండో సంస్థ రైల్వే. దీని తర్వాత ఎవరై ఉండాలి? భారతదేశంలో భారత ప్రభుత్వానికి సంబంధించిన భూమిపైన యాజమాన్యం ఎవరికి ఉంటుంది? విచిత్రము, దుర్మార్గము, అనైతికము, ఇందాక చెప్పినట్టు ఇంకా ఇటువంటి పదాలు ఏమిటి, ఇవన్నీ కలిపితే ఈ వక్ఫ్ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుకు వచ్చింది. అది ది థర్డ్ లార్జెస్ట్ ప్రాపర్టీ ఓనర్ ఇన్ ఇండియా ఈజ్ వక్ఫ్. ఎట్లా? ఇవాళ మీ ఇల్లు మా ఇల్లు, రేపు పొద్దున ఎవడో నోటీస్ ఇస్తే, రేపు పొద్దుగల స్టూడియోకి నోటీస్ ఇచ్చారంటే కథం మీకు ఖాళీ చేయడం తప్ప గత్యంతరం లేదు. దీన్ని మీరు ఏ కోర్టులో ఛాలెంజ్ చేయలేరు. ఏ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు? వక్ఫ్ వాళ్ళు నియమించుకున్న ధర్మకర్తలు వాళ్ళ కోర్టుకే పోవాలి. ఆ జడ్జీలు, ఆ న్యాయవాదులు, ఆ స్టెనోగ్రాఫర్లు, ఆ రైటర్లు, సిబ్బంది మొత్తం వక్ఫ్ సిబ్బంది. ఇవాళ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి పిటిషన్ను, లేకపోతే సతీష్ గారి పిటిషన్ను అక్కడ ఎవడు వింటాడు? ఎందుకు వింటాడు? ఇవాళ హైకోర్టే అలో లక్ష్మణ నా గతి నన్ను కాపాడండి అని చెప్పి హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు నిన్న జహీరాబాద్లో కూడా గ్రామం మొరబెట్టుకుంది. ఎవరు జేపీసీ మెంబర్ డికేఆర్ నగర్ దగ్గర ఉప్పల్లో 1500-1600 ప్లాట్లు వాళ్ళు కొనుక్కొని 3 తరాలు మారిన తర్వాత ఇది మాదే అంటున్నారు వాళ్ళు. ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఎట్లా నిర్ణయిస్తారు? అవును, దానికి ఏదైనా పత్రం ఆధారం ఉండాలి కదా. ఏం అవసరం లేదు. ఇది నాది, ఎవరు ముగ్గు పోసి ఇది నాది అని అంటే వాందేగా, అంటే నైట్ కలబడుతుంది, పొద్దున వచ్చేస్తారు. కరెక్ట్, రాత్రి కలబడుతుంది. ఎవరికి? ఆ మూతావళి అంటారు. మన ధర్మకర్త, మన మందిరాలకి, ట్రస్టులకి ధర్మకర్త పెట్టాము. ఆ మూతావళి అంటారు. ఆ మూతావళి కనుక అరే ఈ బిల్డింగ్ బాగుంది అనుకున్నాడు అనుకోండి, ఈ క్లెయిమ్ షీట్ అయితే వక్ఫ్ ప్రాపర్టీ. మన అసెంబ్లీ, మన సచివాలయం వక్ఫ్ ప్రాపర్టీ. ఏం చేస్తాం?
ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యని రద్దు చేసి దేశాన్ని మళ్ళా ఒక లైన్లో పెట్టడం కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక సాహసోపేతమైనటువంటి చర్య తీసుకున్నది. ఇది కూడా అనామతగా తీసుకోలేదు. దీనికోసము ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ సేకరణలో వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ బిల్లులో ఇన్కార్పొరేట్ చేసి ఆ బిల్లు రేపు పార్లమెంట్ ముందు ప్రజెంట్ చేస్తారు. అయితే మొట్టమొదటిలో మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టుగా ఇది చాలా చారిత్రక అవసరమైనటువంటి బిల్లు, చారిత్రక ఆవశ్యకత కలిగినటువంటి ఈ బిల్లు కనుక వక్ఫ్ చట్టమును కనుక నిరోధించకపోతే రేపొద్దున భారతదేశంలో పాకిస్తాన్ భూభాగం కంటే ఎక్కువ భూభాగం వక్ఫ్ ప్రాపర్టీకి ముస్లింలకు భారతదేశంలో వస్తుంది. ఆ రోజు నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క గతి ఏమిటి, గతి ఇంతకంటే తక్కువ పదం లేని లేదు తెలుగు డిక్షనరీలో. వాళ్ళ గతి ఏమిటి, అలో లక్ష్మణ అని చెప్పి మళ్ళా ఆ మూసీ నది ఒడ్డున పాకలు వేసుకోవడం, గుడిసెలు వేసుకోవడం, అది కూడా వాడు అనుమతించిన కాలమే. ఈ మూసీ నది నాది అని అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇందులో అతిశక్తి కాదు, ఇది ఎగ్జాజరేషన్ కాదు, ఇది వాస్తవ పరిస్థితి. దీన్ని ఇప్పుడు కనుక సవరించకపోతే భవిష్యత్తులో ఇంత సాహసం కలిగినటువంటి, ఇంత ధైర్యం చేయగలిగినటువంటి ప్రభుత్వాలు వస్తాయన్న నమ్మకం లేదు. ఏది చేసినా ఇప్పుడున్నటువంటి నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో జరగాలి. ఇది సరైన సమయంలో వచ్చిన చట్టము, దీన్ని మనందరం కూడా సమర్థించాలి. అదృష్టం ఏంటంటే ఇటీవల కాలంలో చైతన్యవంతం మామూలుగానే భారత ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు, చైతన్య స్వరూపులే. అయితే ఈసారి మటుకు కొంచెం బద్దకించకుండా లెథార్జీ వదిలిపెట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా కమిటీకి వాళ్ళ రిక్వెస్ట్ ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఉత్తరాల ద్వారా పంపించారు. కొన్ని లక్షల ఉత్తరాలు, కొన్ని లక్షల పిటిషన్లు వక్ఫ్ చట్టాన్ని తీసేయాలని చెప్పి వచ్చినవి. కాబట్టి రాబోయే రోజుల్లో మంచిది. రేపు శీతాకాలంలో జరుగుతుందా, వర్షాకాలంలో జరుగుతుందా, మొత్తం ఇది జరిగి తీరాలి. వక్ఫ్ చట్టము పోకపోతే భారతదేశంలో మీరు నేను సేఫ్గా ఉండలేము. మనం పైసా చెమటోడ్చి ఈఎంఐలు కట్టి ఆ కిరాయి 2 బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కొనుక్కుంటే రేపు వచ్చి ఇది నాది అని అంటే మనం తట్ట నెత్తిన పెట్టుకుని భార్య పిల్లలతో సహా కాలికి చెప్పులు లేకుండా పోవాల్సిన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి పోవాలంటే ఈ వక్ఫ్ చట్టం పోవాలి. ఈ వక్ఫ్ చట్టం పోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే సాధ్యము. వీళ్ళు 1 అడుగు కాదు 100 అడుగులు ముందుకేశారు. మళ్ళీ ఇది చట్ట రూపం ధరించి అమలుకు వచ్చే వరకు కూడా మనందరం జాగరూకతతో, సహేతుకులమై జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకటి. ఇక రెండో ప్రశ్న మీరు అడిగింది జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ జమిలీ ఎలక్షన్స్ జరగాలనేటువంటి డిమాండ్ అనేక సంవత్సరాలకు ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 వచ్చిన తర్వాత మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 52లో జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి. 4 ఎన్నికలు, అసెంబ్లీ కూడా పార్లమెంట్ కూడా. 1969 వరకు కూడా దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి యూనిఫామ్ ఎలక్షన్స్ జరుగుతూ వచ్చినాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమై జవహర్లాల్ నెహ్రూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జనాలు కొంచెం తిరగబడ్డం మొదలుపెట్టారో, స్థానికంగా అక్కడక్కడ నాయకత్వం సోషలిస్ట్ నేతృత్వంలో కానీ, సోషలిస్ట్ పార్టీ అప్పుడు ఎక్కువ ఉండేది, వీళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి యువ నాయకత్వం జార్జ్ ఫెర్నాండెజ్ వాళ్ళు, అప్పట్లో ములాయం సింగ్ యాదవ్, వీళ్ళందరూ సోషలిస్టులు. ఒకప్పుడు రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలో, ఇటు పక్కన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేతృత్వంలో, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జనసంఘము, అంటే ఇవన్నీ ఏర్పడ్డాక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ జరిపితే తమకు నష్టము అనేటటువంటి భావనలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి నెమ్మదిగా కొన్ని రాష్ట్రాలను దురుద్దేశపూర్వకంగా, కొన్ని రాష్ట్రాలను వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి అక్కడ కొంత రాజకీయ అరాచకత్వం సృష్టించి, పొలిటికల్ ఎనార్కీ అక్కడ సృష్టించి తద్వారా ఎలక్షన్స్ సెగ్రిగేట్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, సంవత్సరం గుర్తులేదు, గుర్తు చేసుకుని చెప్తాను మీకు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి ఒక స్టాండింగ్ కమిటీ భారతదేశంలో పంచాయతీ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు వరకు కూడా ఒకే ఎలక్షన్ జరగాలి అని చెప్పి
సిఫార్సు చేసింది. దాన్ని తొంగలో దొక్కారు 1995 ఆ ప్రాంతాల్లో. అవును 88లో మొదటిసారి డిమాండ్ వచ్చింది. 88లో మొదటిసారి డిమాండ్ వచ్చింది. లా కమిషన్ సిఫారసు కూడా చేసింది ఈ స్టాండింగ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఈ సిఫారసు 98 or 97. దీని తర్వాత 2008 ప్రాంతం 2014 2008 2005 ఆ ప్రాంతాల్లో లా కమిషన్ ఆఫ్ ఇండియా అనదర్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, మేధావులందరూ ఉన్నటువంటి న్యాయశాస్త్ర నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, సమాజ పరిస్థితుల పట్ల సరైనటువంటి అవగాహన వాళ్ళు, దేశ హితం కోసం ఆలోచించేవాళ్ళు, ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు. దేశం మొత్తం మీద ఏకకాలంలో ఎలక్షన్స్ జరగాలి, దీన్ని తొంగలో దొక్కారు. దీనికి కారణం ఏంటంటే 1975-77 మధ్యలో అత్యంత చీకటి రోజులు, భారత ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి ఒక చీకటి రోజులు, అంటే దాని దుర్మార్గమైన ఎమర్జెన్సీ తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, ఇక మనం ఏకకాలంలో ఎన్నికలు జరిపితే మనం రావడం కష్టము అన్నది. సో ఎక్కడికక్కడ ఏదైనా ప్రభుత్వం బాగలేదు, మనకి ఇబ్బంది కలుగుతుంటే ఏదో ఒక కారణం చూపించి రద్దు చేయడం, తద్వారా ఎన్నికలు పెట్టడం, రాష్ట్రపతి పాలన పెట్టడం, ఇది కొనసాగుతున్నప్పుడు ఆఖరికి ఏమైందంటే 5 సంవత్సరాల కాల పరిమితి అయితే ఒక అసెంబ్లీకి కానీ ఒక పార్లమెంట్కి కానీ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎక్కడో చోట ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే వస్తుంది. ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అప్పుడు నువ్వు కొన్ని నిర్ణయాలు ప్రకటించలేవు, ముఖ్యంగా దేశ హితము, సమాజ హితము, మానవ హితము అయినటువంటి, పర్యావరణ హితం అయినటువంటి కొన్ని నిర్ణయాలు ప్రకటించలేవు. ప్రకటిస్తే అది దట్ కమ్స్ అండర్ ల్యూరింగ్ అని చెప్పి ఒకటి, అంటే ప్రజలను ప్రలోభపెట్టడం కోసం అనేటటువంటి ఒక పదాలు వాడి ఆ ఎన్నికల్లో వాళ్ళను చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేశంలో ప్రతి నెల ఎక్కడో చోట ఒక ఎలక్షన్ జరుగుతుంటే కేంద్ర బలగాల తరలింపు, సిబ్బంది తరలింపు, ఎన్నికల కోడ్, స్టేషనరీ ప్రింట్ ముద్రణ, వీళ్ళందరికీ భోజనాలు, వసతి, రక్షణ, ముఖ్యంగా ఇప్పటికి కూడా దేశంలో కొన్ని ఏరియాలకు వెళ్ళడానికి ఇప్పటికీ సిబ్బంది భయపడే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ఏరియాల్లో వీళ్ళకి రక్షణ కల్పించాలి. పర్వతాల ప్రాంతాల్లో ఒక్కోసారి ఒక ఊరికి వస్తే వారం పడుతుంది ఈశాన్య భారతదేశంలో. అటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు ఎట్లా చేయాలి? ఏదో ఒక దగ్గర ఉంటే ఈ ఖర్చు ఇదంతా కూడా భారతదేశపు అభివృద్ధి రంగం పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెట్టవలసిన డబ్బు వృధాగా ఖర్చు అవుతోంది. రెండవది, క్యాండిడేట్లు, అభ్యర్థులు వాళ్ళ ఎన్నికల కోసం వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చు మంచినీళ్ళ కంటే కూడా చాలా ధారాళంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క ఎలక్షన్స్కు కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. దీనితో ప్రజాధనం, ప్రభుత్వ ధనం, ప్రభుత్వ వ్యవస్థ, యంత్రాంగం యొక్క టైం వేస్ట్. రెండోది, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఒక ఎలక్షన్ జరుగుతుంది అనుకుందాం. తెలంగాణలో ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఇవాళ మీరు ఏదో ఒక వర్షాకాలము నీరు వస్తుంది, ఎక్కడెంత నీరు వస్తుందో చూసుకున్నాక ఫలానా దగ్గర డ్యామ్ కడితే, రిజర్వాయర్ కడితే బాగుంటుంది, ప్రకటించలేరు. ఎలక్షన్ కూడా అడ్డం వస్తుంది. ఇవాళైతే 100 కోట్లు, ప్రకటించే టైంకి 120, 150, 200 కోట్లు మొదలు పెట్టేసరికి చివరికి అది వచ్చేప్పటికి ఈ రకంగా అభివృద్ధి ఆగిపోవటం, ప్రజలకు సౌకర్యం అందకపోవడం, ప్రజాధనం, ప్రభుత్వ ధనం వృధా కావటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాక మరొక సాహసోపేతమైన చర్య, దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక. ఇది కూడా ఈ ప్రభుత్వం మీరు అనుకున్నట్టుగా ఏది ఆషామాషిగానో లేకపోతే కాకతాళీయంగానో చేయడంలా, ఏ పని చేసినా శాస్త్రబద్ధంగా, సైంటిఫిక్గా, లీగల్గా, చట్టబద్ధంగా. ఇందుకోసం వీళ్ళు కాదు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ, వాళ్ళు విస్తృతమైనటువంటి చర్చలు జరిపి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిశీలించి భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలు, అంటే ఇందాక చెప్పిన హిమాలయ పర్వత సానువులు, ఇటు ఈశాన్య రాష్ట్రాలు, లేకపోతే దక్షిణాదిలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ చూసుకున్నాక ప్రజల యొక్క కష్ట నష్టాలు దగ్గర నుండి అంచనా వేసుకున్నాక ఒక శాస్త్రీయమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి ఇవాళ వాళ్ళు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక సిఫార్సు చేశారు. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కానీ మీకు ఇంకొక విషయం చెబుతా, ఇవేవి కూడా అప్పటికప్పుడు అనుకుని చేసినవి కాదు. ఈ ప్రభుత్వము ప్రజలను తగినంత ముందు నుంచే ఈ చర్యల కోసం సమాయత్తపరుస్తూ వస్తున్నది.
ఇట్ వాజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ వాజ్ నాట్ ఇన్సిడెంటల్. ఏదో తాత్కాలికంగా రాత్రి నిద్రపోయి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే రేపు ఏదైనా ఒక ఉప ఎన్నిక వస్తున్నది, లేకపోతే ఒక నాయకుడిని ఓడించాలి అని కరీంనగర్ జిల్లాలో ఒక నాయకుడిని ఓడించాలంటే నేను దళిత బంధు పెడుతున్నా, ఇంటికో 10 లక్షలు ఇస్తా అని కేసీఆర్ గారు రాత్రి హుజురాబాద్లో ఇచ్చినట్టుగా అదే రాత్రి గడిచిపోయిన తెల్లారి నిద్రమబ్బులో ఏదో అది దిగక చేసినటువంటి ఇట్లా చేసిన ప్రకటన కాదు. శాస్త్రీయబద్ధంగా శాస్త్రీయమైనటువంటి నివేదికను తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక లక్షణాలు పరిశీలించి ఎప్పుడెప్పుడు ఏ ప్రభుత్వాలు ఎందుకు పడిపోయినాయి, అసలు దీనికి మూలమేంటి, ఇవన్నీ గమనించుకున్నాక ఈ జమిలీ ఎలక్షన్స్ పట్టుకొచ్చినాయి. సో ఇవన్నీ గమనించుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి భారతదేశంలో రాజకీయ, సాంస్కృతిక, విద్యాపరంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, సైనికంగా అనేక రకాలైనటువంటి చర్యలు, అభివృద్ధి రకమైన చర్యలు, ప్రక్షాళన చర్యలు జరుగుతూ వస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క అవినీతి కూడా జరగనప్పుడు అంతకుముందు ఉన్నటువంటి అవినీతి చర్యలు, అది బోఫోర్స్ కావచ్చు, ఆసియా క్రీడల కరప్షన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గూగుల్ స్కామ్ కావచ్చు, 2G స్కామ్ కావచ్చు, ఇవన్నిటితో పోలిస్తే ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అవినీతి ఆరోపణ రాలేదు. ఒకవేళ ఏదైనా దురుద్దేశపూర్వకంగా చేసినా అది రుజువు చేయని పరిస్థితి. తీవ్రవాదం తగ్గింది. భారతదేశం పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదుల యొక్క దాడులు తగ్గినాయి. భారతదేశం ఒక సైనిక పాఠం పెరిగింది. చైనాతో సమానంగా ఇవాళ మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. అమెరికా లాంటి దేశాలను కిందికి పట్టుకురాగలేం. రష్యా ఉక్రెయిన్ల మధ్య మనం చేయగలుగుతాం. మన ఆర్థిక వ్యవస్థని, మన వ్యాపార ఉత్పత్తుల్ని పెంచుకోగలుగుతున్నాం. విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతున్నది. భారతీయ తత్వంతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థ కొత్తగా వచ్చింది. దాని మరింత ముందుకు పోతున్నది. ఇవాళ ప్రపంచ దేశాలని కూడా ఒకే ఒక్క తీర్మానంతో సింగిల్ రిజల్యూషన్ భారతదేశపు ఆయుపట్టు యోగాని ప్రపంచవ్యాప్తంగా చేయాలని ఒప్పుకుంటారు. ఇవాళ మనం ఏ మాట అంటే నడుస్తున్నది. అమెరికా అధ్యక్షుడు కూడా మనతో పాటు మన వెనకాలో మన పక్కన నడిచేటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల్లో G7 కానీ, G20 కానీ, ఇంకోటి కానీ ఇవాళ భారతదేశాన్ని కాదని ముందుకు పోయేటటువంటి శక్తి, సామర్థ్యము, ఆలోచన కూడా ఎవరికి లేవు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి పరిస్థితి కేవలం 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకురాగలిగింది. అయితే మీరు అడిగిన ప్రశ్న అడగకపోయినా నేను అనుబంధంగా ఇంకొక సమాధానం చెప్పాలి. నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, రైతు చట్టాలకు వెనక్కిపోయారు. CA NRC అంశాల్లో కూడా ప్రకటించిన తర్వాత వెనక్కిపోవాల్సినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కల్పించబడితే రైతు చట్టాలకు వెనక్కిపోయినట్టు పరిస్థితులే వస్తే రావచ్చు కదా. మీరు అడగడంలో తప్పేం లేదు, జర్నలిస్ట్గా మీరు అడుగుతారు. కానీ విషయం దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు మీకు తెలుసు, ప్రజలకే తెలుసు, జర్నలిస్టులకే తెలుసు, రాజకీయ నాయకులకి తెలుసు, అధికారులకి తెలుసు. రైతు చట్టాల విషయంలో మీ ఛానళ్ళు, మీరే జర్నలిస్ట్గా కొన్ని 100 సార్లు రిపోర్ట్ చేసి ఉంటారు. ఆ వచ్చిన వాడు ఎవడు రైతు కాడు, వీడెక్కడో కెనడా నుంచి వచ్చాడు, ఈ ట్రాక్టర్ నడిపిన వాడికి అసలు భారతీయ పౌరసత్వమే లేదు, లాల్కిలా దగ్గరికి అసలు లాల్కిలాతో రైతులకేం పని, లేకపోతే ఢిల్లీ సరిహద్దులు మూసేసి టన్ను దాని ఏమంటారు, టన్నులేనా మద్యం, మద్యాన్ని దేంట్లో కొలుస్తారు, టన్నులు సీసాలు మద్యం అక్కడ ఏరులై పారడం ఏంటి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు రావడానికి ట్రాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంతమంది ఈ రోజులు దాదాపు 100 రోజులు 2 రోజులు ఈ షాహీన్ బాగు కుట్రలు, ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల యొక్క కుట్రలు, షాహీన్ బాగ్ వెనకాల ఇస్లామిక్ శక్తులు ఉన్నాయి, ముస్లిం శక్తులు, రైతు చట్టాల వెనుక ఖలిస్తాన్ శక్తులు, ఇవన్నీ నేను చెప్పడం కాదు, పత్రికలు హోరెత్తి ఘోషించినాయి, చెప్పడం కూడా కాదు, ఘోషించినాయి ఇట్లా పైకి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అయితే అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అరాచకత్వము, అశాంతి ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో అది కానివ్వకుండా ఉండడం కోసం తాత్కాలికంగా వెనుకకు వచ్చినా, వాళ్ళ NRC లేకపోవడం వల్ల మీకు ఏర్పడ్డ ప్రమాదం మీకు అర్థమైంది కదా. బంగ్లాదేశ్లో అక్కడ జరిగినటువంటి అల్లకల్లో, దాని తర్వాత ఇవాళ వాళ్ళందరూ ఇక్కడికి వస్తామంటే వాళ్ళు అక్కడ ఉన్న హిందువుల్ని పాకిస్తాను లేకపోతే ఆ ఇస్లామిక్ తీవ్రవాదులు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలకు మెడలు అప్పచెప్పేయాలా, వీళ్ళ స్త్రీలను వాళ్ళు మానభంగం చేసుకుని అప్పచెప్పేస్తారా? ఇటువంటి చట్టాలు లేకపోవడం వల్ల ఉండేటటువంటి ప్రమాదం ఏంటని వాళ్ళు మీకు అర్థమైంది కదా. అయినా ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ఈ ప్రభుత్వం చేసేటటువంటి వాళ్ళ సమాజ హితం జరగకూడదని కాంక్షించేటటువంటి కోరుకునేటువంటి దుష్టశక్తులు, అది ఖలిస్తాన్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదులు కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు కావచ్చు,
అప్పుడు వాళ్ళు ఒక పుస్తకం రాశారు, భారతదేశాన్ని విఘటితం అంటే ముక్కలు చేయటం ఎట్లా, ఆర్థికంగా బలహీనం చేయటం ఎట్లా, దీనికోసం సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలి, మీడియాని ఎట్లా వాడుకోవాలి, యూనివర్సిటీ ప్రశ్నలు ఎట్లా వాడుకోవాలి, ఎవరికైతే డబ్బు ఇవ్వాలి, ఎవరి దగ్గరికి ఎవరిని పంపాలి, రాత్రిళ్ళు సాగటానికి ఏమి ఇవ్వాలి, ఇంత మైన్యూట్గా వాళ్ళు డీటెయిల్ స్టడీ చేసి పంపించారు. దాన్ని విజయవంతంగా భారత ప్రభుత్వం ఎదుర్కొంది. ఇంకో ఈ ప్రభుత్వం కాక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకెవరున్నా ఆ సమయంలో భారతదేశం బలహీనపడమే కాదు, ఎంత ఇదైనా ఇబ్బందికరమైన పరిస్థితికైనా ఎదురయ్యేది. దాన్ని తట్టుకుని బయటకు వచ్చి ఆ శక్తుల్ని వాళ్ళ పరాభూతం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ భారతదేశాన్ని ఏకంగా నిలబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనం ప్రదర్శించాం. అడగడంలో తప్పేం లేదు, అట్లా రైతు చట్టాలు వెనక్కిపోయినట్టుగా అయిపోటు కదా. కానీ ఇవాళ ప్రజాస్పందన మీరు ఏవైతే వక్ఫ్ చట్టం పైన కానీ జెమినీ ఎలక్షన్స్ పైన కానీ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాలు, దీన్ని కాదనడానికి ముస్లింల దగ్గర కూడా బలం సరిపోవడంలా. ఆఖరికి కొన్ని ముస్లిం సంస్థలు ముస్లిం మేధావులు కూడా ఇవాళ వక్ఫ్ను ఎత్తేయాలని కోరుకునేటువంటి పరిస్థితి. దానికి అనుబంధంగా వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఒక జాగృతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని రూపొందించడంలో జర్నలిస్టుగా మీరు, పత్రికలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా ఈసారి సక్సెస్ అయ్యారు, విజయం సాధించారు. కాబట్టి ఈ రెండూ కూడా ఏకకాలంలో ఎన్నికలు, ఒకే సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు, ప్లస్ ఈ రెండోది వక్ఫ్ చట్టం యొక్క సమూలాత్మకమైనటువంటి సవరణ, ఈ రెండు జరిగి తీరుతాయి. నేను చెప్పదలుచుకుంది అంటే మీరు మధ్యలో కట్ చేసామంటే మీరు మధ్యలో మీ ప్రశ్న అడగక ముందు నా లెక్కలో వ్యక్తిగతంగా ఈ ప్రయత్నాలు ఇంతటితో ఆగవు. ఓకే, నేనేమన్నా అంటే ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న క్రమంలో రేపు పొద్దున్న ఇప్పుడు ఈ సీజన్లోనూ వచ్చే సీజన్లోనూ అంటే రేపు వర్షాకాలంలో మన ఈ సమావేశాల్లోనూ లేకపోతే శీతాకాల సమావేశంలో లేకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనూ ఏదో సమయంలో ఈ జమిలీ ఎలక్షన్స్ లేకపోతే ఈ వక్ఫ్ చట్టం అయిపోయిన తర్వాత నాకేమనిపిస్తుంది వ్యక్తిగతంగా ఈ ఎదురుతో ఆగకుండా ఉమ్మడి పౌరసత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టుకొస్తుంది. ఓకే, దిస్ వాట్ మై హంచ్, మై స్ట్రాంగ్ ఫీలింగ్. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకొస్తుంది. ఒకే భారతదేశం ఒకే చట్టం, ఒకే చట్టం. నీకు సపరేట్ చట్టాలు, నాకు సపరేట్ చట్టాలు లేవు. వీఆర్ ఆల్ గవర్న్ బై ది సేమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వీఆర్ ఆల్ గవర్న్ బై ది సేమ్ యాక్ట్స్, సేమ్ ఒకటే చట్టము, ఒకటే కోర్టు, ఒకటే న్యాయసూత్రము, ఒకటే రకం. ఇది కూడా ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని కూడా తెస్తాను ఈ ప్రభుత్వం కమిట్ అయింది. ఇప్పటివరకు ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏవైతే చెప్పిందో వాటన్నింటినీ కూడా చేస్తూ వచ్చింది. అయోధ్యలో రామ జన్మభూమి కడతామని చెప్పింది, కట్టింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తేస్తామని చెప్పింది, ఎత్తేసింది. సిఏ తెచ్చింది, చివరికి సిఏ అమలు తీసుకొచ్చింది. ఈ రకంగా దేశ సరిహద్దుల్ని పటిష్టం చేస్తామన్నది తీసుకొచ్చింది. ఈశాన్య రాష్ట్రాలని భారతదేశంలో సైద్ధాంతికంగా ఎమోషనల్గా మేము కలుపుతాము. మేము కూడా వీఆర్ నాట్ ఇన్. ఒకప్పుడు నేను డిగ్రీ చదువుకున్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియాలో చదువుకున్నప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా పాకిస్తాన్ ఏదైతే శ్రీనగర్లోనూ లేకపోతే ఇంటీరియర్లో కాశ్మీర్ ప్రాంతంలో ఉండేదో ఇండియన్ డాక్స్ గో బ్యాక్ అని, అట్లాగా నార్త్ ఈస్ట్లో కూడా ఇవాళ నార్త్ ఈస్ట్లో ఉండవు ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా చాలా గర్వంగా ఆమె ప్రౌడ్ ఇండియన్ అని చెప్పుకునే పరిస్థితి కనపడ్డది. ఈ రకంగా సైద్ధాంతికంగా అనేక రకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. నార్త్ ఈస్ట్ కూడా భారతదేశంలో అంగమై దీని అభివృద్ధి కూడా మేము చర్యలు చేపట్టి ప్రత్యేకంగా దానికోసం ఒక విభాగాన్ని పెట్టింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పంపు చేసింది. ఇవాళ నార్త్ ఈస్ట్ ఇస్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, నాట్ ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్, ఎమోషనల్లీ, కల్చరల్లీ, స్పిరిచువల్లీ భారతదేశంలో భాగమైంది. ఈ క్రమంలో భాగంగానే ఇంకా కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి దీని తర్వాత వచ్చేది యూసీసీ, ఇంకా 2-3 ఉన్నాయి. అది నెక్స్ట్ ఇంకెప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే భవిష్యత్తు దర్శనంగా కానీ మనకు కనపడుతుంది స్పష్టంగా. భారతదేశపు సర్వాంగీణ ఉన్నతికి, సమూలమైనటువంటి అభివృద్ధికి, ఇక్కడ ప్రజలందరికీ కూడా సమానమైన చట్టాలు హక్కులు కల్పించేందుకు, సమానమైన జీవన వసతులు కల్పించేందుకు, ఎటువంటి సంతుష్టీకరణ లేకుండా కేవలం రాజకీయ స్వార్థంతో నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అనకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఒక సుహృద్భావపూరితమైనటువంటి శాంతియుతమైనటువంటి అభివృద్ధి దోహదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి జమిలీ ఎన్నికలు కానీ, అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి వక్ఫ్ చట్టం కానీ అని నేను బలంగా భావిస్తున్నా. ఇవి దేశానికి చాలా అవసరము. ఇందాక మొదట్లో మీకు చెప్పా కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయని. ఎందుకంటే ఇవాళ దాని ప్రస్తావన కారణం ఇవాళ నిన్న ఎన్నికలు జరిగినాయి. దాదాపు 60% మంది ప్రజలు ఓట్లు వేశారు. ఇది ఎవరు ఊహించని పరిణామం. వీటన్నింటి వెనక ఇది నడుస్తున్న క్రమంలో జరుగుతున్న పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, చర్యలు ఇంకా అనేక ఉన్నాయి.
భారతదేశాన్ని మనందరం కూడా మన కళ్ళ ముందు బతుకున్నప్పుడే వీఆర్ ఆల్ ప్రౌడ్ ఇండియన్స్ అని చెప్పి ఒకప్పుడు ఎవడైతే అమెరికా వాడు కనపడగానే తెల్లతోలు కనపడగానే మనం కొంచెం ఆత్మన్యూనతాభావంతో ఉన్నామో ఇవాళ ఆత్మన్యూనతాభావాన్ని పోగొట్టుకుని వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకున్నటువంటి ఒక గర్వంతో ఉండేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. ఈ జరుగుతున్న చర్యలను కూడా ఆ దిశలో పడుతున్నటువంటి అడుగులే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. ఇంకొకటి, ఈ సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, బుల్డోజర్ చట్టము దేశానికి పనికిరాదనేటువంటిది, అనవసరంగా బుల్డోజర్ ఇదని. ఇప్పుడు హైడ్రా కూడా తెలంగాణలో మాకు వర్తించదు ఆ చట్టం సంబంధించి, మేము కేవలం ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు వర్తించదు అంటారు. హైడ్రా చేస్తున్నటువంటిది ఆ కూల్చివేతలు ఇంకేదైనా సరే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? సార్, ఈ విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. గతంలో వేరే ఛానళ్ళలో కూడా వచ్చినప్పుడు నేను చాలా నిర్భంగా నిర్మోహమాటంగా చెప్పాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రానికి, సమస్త భారతదేశానికి హైడ్రా లాంటి ఒక వ్యవస్థ అవసరము. దిస్ ఇస్ మై ఫర్మ్ ఒపీనియన్. ఎట్ ది సేమ్ టైం ఇదే సమయంలో నాకు కొంత భయం కూడా ఉంది. ఈ హైడ్రాని పనిచేయనిస్తారా? ఈ రాజకీయ వ్యవస్థలు కానీ, ఈ స్వార్థపరులు కానీ, ఈ దుర్మార్గమైనటువంటి అవినీతి అధికారులు కానీ, స్వార్థకాంక్షతో ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా ఈ హైడ్రాను పనిచేయనిస్తారా అని నా భయాలు అప్పుడప్పుడు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి, గ్రౌండ్ పైన కూడా కనపడుతున్నాయి. ఈ హైడ్రా బలంగా హైదరాబాద్లో పనిచేస్తున్నది అని అనడానికి నేను పెట్టుకున్న ఒక హ్యాడ్ స్టిక్ ఏంటంటే, ఈ హైడ్రా ధైర్యంగా పోయి ఆ ఫాతిమా కాలేజ్ ఒకటి ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీది, అది కూలగొట్టినాడు ఈ హైడ్రా ధైర్యంగా పనిచేస్తుంది అని చెప్పి నేను నమ్ముతా. లేకపోతే ఇప్పటికే హైడ్రా భయపడ్డది, రంగనాథ్ భయపడ్డాడు, రంగనాథ్ భయపడి హైడ్రా భయపడితే రేవంత్ రెడ్డి భయపడ్డాడు అనేది నా నిర్మోహమాటంగా నిర్ద్వందంగా నేను చెప్పదలుచుకున్నమాట. అంటే రేవంత్ రెడ్డి కానీ, రంగనాథ్ కానీ, హైడ్రా కానీ రాజకీయ ప్రలోభాలకు, మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ముస్లిం ప్రలోభాలకు, ఊకుమ్మడి రాజకీయాలకు, లేకపోతే దున్నుడు అరాచకతత్వానికి భయపడే అటువైపు పోవడం లేదన్నది ఈ క్షణాన నాకున్నటువంటి నేను చేసేటటువంటి వాదన. నీకు నిజంగా నిష్పక్షపాతంగా ఉంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ఫాతిమా కాలేజ్ కూడా కూలగొట్టు. దీన్ని ఎగ్గొట్టడం కోసం నువ్వు కుంటి సాకులు, పిచ్చి సాకులు చెప్పద్దు. డోంట్ గివ్ అస్ లేమ్ ఎక్స్క్యూజెస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఇనాక్షన్. నీ అసమర్థతను, నీ చేతకాంతాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యా సంవత్సరం ఈజ్ ఇట్ యువర్ హెడేక్? వాడు 15 ఎకరాల చెరువులో 7 ఎకరాలు కబ్జా పెట్టినప్పుడు వాడు విద్యా సంవత్సరం లేదు ఇంకోటి నేను అడిగి చేసిండా? నువ్వు అసలు నీకు ఆలోచన, వాట్ ఈజ్ యువర్ మ్యాండేట్? అక్కడ చెత్త పడుతున్నది, శుభ్రం చేయి అంతే. ఆ శుభ్రం చేస్తే అలా క్రిములు చచ్చిపోతే భూమికి సారం చచ్చిపోతుంది. ఇది అనవసరమైన అసంబద్ధమైనటువంటి వాదన. ఈ రంగనాథ్ చేస్తున్న వాదనలు కూడా ఇట్లాగే ఉన్నాయి. నేను నీకంటే ఫాతిమా కాలేజీని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అనొచ్చు. ఫాతిమా కాలేజీని నేను టార్గెట్ చేయడంలా, అక్బరుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేయడం. కానీ ఇది కొడితేనే నువ్వు దమ్మున్న నాయకుడిగా, అధికారిగా నేను నమ్ముతా. ఎందుకు? దాని వెనకాల సోషియో పొలిటికల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి దాని వెనకాల ఒక రిలీజియన్ అడ్డం పెట్టుకుని చేస్తున్నాను. ఇది చేయనంత వరకు, మొదట్లోనే ఇది చేయనంత వరకు నేను నమ్మను, రంగనాథ్ నమ్మను, హైడ్రా నమ్మను, రేవంత్ రెడ్డి కూడా నమ్మను. వీళ్ళు పారిపోయినట్టే. ఏ రోజైతే హైడ్రా విఫలమైందో ఆ రోజు నాడు రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది అనేది నా యొక్క పొలిటికల్ ఫ్యూచర్ థాట్. అంటే పులి మీద స్వారీ అన్నట్టు. అది ఏమనగానే మీరు ఏ పదమైనా పెట్టండి. హైడ్రా వాళ్ళ సక్సెస్ అయితే హైదరాబాద్ నగర ప్రజలు రేవంత్ రెడ్డిని అంతవరకు మెచ్చుకుంటున్నారు. నువ్వు ఏ రోజైతే వెనకడికి వేసావో, పలాయనవాదంలోకి వచ్చావో ఆ రోజు నాడు నేను 10 అడుగులు కాదు 100 అడుగులు వెనకకు జరుగుతారు ప్రజలు. కానీ రెండో వాదన ఏముందంటే, రెండోసారి మూడోసారి చేతులు మారి కొన్నటువంటి భూముల్లో నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారు? చెరువు కాపాడరా రెండోసారి, మూడోసారి, 20వ ఇది మెటీరియల్ చెరువు ఉంది. ఆ చెరువు లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇనండేట్ అంటే మునిగిపోతున్నాయి. ఈ మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది ప్రజలు నష్టపోతున్నారు. 3 సార్లు మారితే 30 సార్లు మారితే చేతులు అసలు మీకు ఏం సంబంధం? అంటే ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిన చోట కొన్నాం మేము. జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది. జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, ఫిషరీస్ వాళ్ళు కానీ, ఎవరైనా సరే అవినీతికి, లంచాలకు మరిగి, అవినీతికి పాల్పడి, ఇతరత్ర ప్రలోభాలకు మరిగి వీళ్ళు చేసినటువంటి తప్పిదాలని
ఎవడో ఒకడు ప్రక్షాళన చేయాలి. ఇవాళ నేను ప్రక్షాళన చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోహన్లో ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చాడు. ఆయన తనకు వెన్నుదన్నుగా ఒక రంగనాథం పెట్టుకున్నాడు. వీళ్ళు చేయలేకపోతే ఇంతే. వీళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి కదా. ప్రభుత్వం ఉద్యోగం చేసినటువంటి తప్పుకి వీళ్ళెందుకు భరిస్తారు? ప్రభుత్వం ఎందుకు భరించాలా? ఎవరి దగ్గర కొనుక్కున్నా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. నేను ఈ లీగల్ ఆస్పెక్ట్స్ లో పోవడం ఇప్పుడు నా కన్సర్న్. ఓకే, చెరువులు కాపాడవా? ఓకే, ఒకటి హిమాయత్ సాగరు, మన ఈ రెండు సూక్ష్మ ఈ రెండు కూడా 1910లోనో 12లోనో కట్టారు. 100 సంవత్సరాలు అయింది. ఇవి హైదరాబాద్ నగరాన్ని మొత్తానికి మంచినీరు సరఫరా చేసేటువంటి రిజర్వాయర్లు. చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రామాలకు వ్యవసాయపు నీరు సప్లై చేసేటువంటి చెరువులు. వీటికి పొంగితే అలుగురు వారితే ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడ దిగులు కాకుండా ఎక్కడికక్కడ ఒక సిస్టమేటిక్గా కెనాల్స్ కట్టుకుంటూ ఒకసారి కాలువలు, చిక్కడపల్లి కెనాల్, నారాయణగూడ చిక్కడపల్లి కెనాలు, హిమాయతారు, బ్యాంకాలు వెనక ఇంకోటి మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా ఈ కెనాల్ వ్యవస్థ ఉంది. ఇవి 150-200 చెరువులకు నీళ్లు సప్లై చేస్తాయి. ఇవాళ వందలాది చెరువులు కనపట్టాల. ఏమైపోయినాయి? 2000 పైన చెరువులు ఉంటుండే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా. ఒక లెక్క ప్రకారము, నేను చెప్పే గాలి మాట కాదు, నేనేదో రాజకీయంగా మాట్లాడడం లేదు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఒక ఆర్గనైజేషన్ అది. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రకారము గత 24 ఏళ్లలో దాదాపు 61% చెరువులు మాయమైపోయినాయి. ఎక్కడ పోయినాయి? ఈ చెరువులు మాయమైపోతే చిలుకు పడితే చిక్కడపల్లి మునిగిపోతున్నది, బ్యాంకాల్ని మునిగిపోతుంది, బాకారం మునిగిపోతున్నది, కవాడగూడ మునిగిపోతుంది, సికింద్రాబాద్ మునిగిపోతుంది. రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. దోమలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. యువర్ మ్యాండేట్ ఈస్ టు ప్రొటెక్ట్ ది చైల్డ్స్. నీ హైడ్రా ఉన్న పేరేది అంతే. ఎసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ హైడ్రాలో ఉన్నటువంటి నీ ఆస్తులు కాపాడడం ప్లస్ పునర్జీవనం చేయడం చెయ్యి. అమ్మిండో ఆ కొనుక్కున్నవాడు అటు పోతాడు. ఓకే, వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటాడా, నా కర్మిందే ఏడుస్తాడా, లేకపోతే పోరాటం చేస్తాడా, ఇంకోటి చేస్తాడా అని తర్వాత. కానీ యువర్ మ్యాండేట్ ఈస్ టు ప్రొటెక్ట్ ది లేక్స్. ఇంకొక లెక్క చెప్తా. నా తెలిసిన ఒకప్పుడు ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు 800 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. ఏది మీరు చెప్పే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ దాటి కాదు. ఈ 800 చెరువుల్లో ఇవాళ 256 చెరువులు చూపిస్తున్నాను. 250 ఎంతో. మరి మిగతా చెరువులు ఏమైపోయినాయి? లేవు. నువ్వు లిస్టులో చూపించవు. హెచ్ఎండిఏ ఎన్సిఎస్ కానీ లిస్టులో చూపించవు. ఎందుకంటే ఇవాళ నేను అనేక దశాబ్దాల పాటు నేను వెంగళరావు నగర్ మన సజ్జవడ్డాలో బతికా. మా దగ్గర ఒక పెద్ద చెరువు యూసఫ్గూడ చెరువు. ఇవాళ చెరువు ఉన్నదా? యూసఫ్గూడ చెరువు నీళ్ల కారణంగా ఎన్ని గ్రామాలు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని గ్రామాలు బతికేవి. ఎంతమందికి నీటి సోర్సు? అది ఇవాళ ఒక పార్క్ అయింది. ఈ జీవికే మాల్ ఎదురుగుండా నాగార్జున సర్కిల్లో అదొక చెరువు, అదొక పార్క్ అయింది. ఇవాళ నువ్వు ఈ దుర్మార్గం ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం, ఇంతకంటే రాక్షస ప్రభుత్వాలు దేశంలో ప్రపంచంలో రావసలు. వీళ్ళకంటే ఈడియన్ బెటరు. నరమాంసం తినడం తప్పవాడు వాళ్ళు బెటరు. చెరువులు ఇచ్చేశారు. నారాలు, కుంటలు, రోడ్లు, బస్సులు, ఆఖరికి దగ్గర చెప్పామన్నా సూరత్ కాంప్లెక్స్ కూడా వీళ్ళు కబ్జాలని వదిలిపెట్టలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా అవసరమా? హైడ్రా అవసరము. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే లీగల్గా ఇట్స్ ఎ క్లియర్ మ్యాండేట్. ఎనీ ఎంక్రోచ్మెంట్ దట్ కాజెస్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ హ్యాస్ టు బి రిమూవ్డ్. ఇక మళ్ళీ రోజు గంట మీ దగ్గరకు వచ్చేది ఏంటి? ఎందుకు రావాలి? ఆయన బీజేపీ నాయకుడు ఒక ఆయన, మన ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఆ రోజు హైకోర్టు స్టే ఇచ్చిందో అతను అద్భుతంగా మాట్లాడారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మధ్యలో నేను స్టే అంటే అసలు ఏది? ఆ రోజు నాడు రఘునందన్ రావు గారు ఎంపీ గారు, మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడింది నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చింది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు మించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం భారతదేశంలో లేదు. ఈ ఊళ్ళో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పోవాలి. పోతావా? అవసరమా? అసలు నీకు ఆస్కారం ఉందా? లోకల్ స్టాండింగ్ ఉందా? ఈ మళ్ళా నా అనుమతి తీసుకో, నేను చెప్పేవారు కాదు, నేను ముహూర్తాలు పెడతా, ఆషాఢ మాసం పోని, పెద్దల దినాలు పోయి, నవరాత్రులు పోయి, వినాయక చవితి పోని,
నీకేం సంబంధం, నాకేం సంబంధం. హైడ్రా రంగనాథ్కు మళ్ళీ చెప్పేది ఒకటే, నేను మటుకు యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, యూ డూ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఓకే, బికాజ్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ మ్యాండేట్. నీకు పని పేపర్ ఆ పని సక్రమంగా చేసిన తర్వాత నేను ఎప్పుడు నమ్ముతా అంటే మళ్ళీ చెబుతున్నా, నాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లేవు. కానీ అది అది ఎందుకంటే దట్ ఈస్ ఎ టెస్టింగ్ పీరియడ్ ఫర్ యూ. అవును, సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా అది అది నీకు ఎందుకంటే నువ్వు భయపడుతున్నావా లేదా, నువ్వు నీకు ఇచ్చిన పని నిబద్ధతతో చేయగలుగుతున్నావా చేయలేవడానికి నీ శిలానికి ఒకటే పరీక్ష. అంతే, లిట్మస్ టెస్ట్ అంతే. నేను మల్లారెడ్డి కాలేజీ కొట్టినా, నేను నాగార్జున సర్కిల్లో అది కొట్టినా, నేను బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందు ముగ్గు పోసిన, సతీష్ గారింటి వెనకాల రంగేసిన, బుడో, ఇవన్నీ పిల్లాట. అంతే, నీకు నిజంగా దమ్ము ఉంటే సల్కం చెరువులో ఫాతిమా కాలేజీ కూరగొట్టు. దీనికి ఇచ్చే ఎక్స్క్యూజెస్ కూడా దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే మీరు చెప్పే ఈ ప్రభుత్వం చెప్పేది, హైదరాబాద్ చెప్పే ఎక్స్క్యూజెస్ ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే నిజమైన అబద్ధమైన మనం చూసా. ఒకటేమో విద్యా సంవత్సరం, నీకేమని అని ఇంకో కాలేజీలో మాట్లాడుకుంటాడు, అక్కడ చదువు చెప్పుకుంటాడు, చదువు చెప్పుకుంటాడు. లేకపోతే ఆ దారుల్ సలాంలో ఆయన ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో క్లాసులు నడుపుకుంటాడు. నీకేం సంబంధం అండి? రెండు ఎంత నిజమైన అబద్ధమో తెలియదు కానీ మనం ఇంకో దగ్గర చూసా. మా దగ్గర 7 అంతస్తులు కొట్టే మిషన్లు మాత్రమే ఉన్నాయి. ఇది 14 అంతస్తుల బిల్డింగు. కాబట్టి మేము కొత్త మిషన్ కోటి కింద ఒక పిల్లర్ కొడితే మొత్తం బిల్డింగ్ దబ్బుకొని పడతాయి. 14 అంతస్తులు వేయలేదు. ఎక్కడి నుంచి రావాలి? లండన్ నుంచి వస్తాయా, అమెరికా నుంచి వస్తాయా, లేదా అంతరిక్షం నుంచి వస్తాయా? నీకు ఈ మిషన్ ఎక్కడి నుంచి రావాలి? టెక్నాలజీ వచ్చింది, 7 అంతస్తులు కొట్టు, మళ్ళీ 7 అంతస్తుల తర్వాత కొట్టు, అంతే. ఇంత తప్ప ఇటువంటి లేవ్ ఎక్స్క్యూజెస్ ఇచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ మేము ముట్టుకోము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్తో ఇక్కడ నాలాలు మునిగిపోయినాయి, నీళ్లు పోతలేవు కదా. రామ్నగర్ అట్లనే కూడా కొట్టారు కదా. నువ్వు ఒకే చట్టము ఒకే ప్రజ అన్నప్పుడు, ఒకే ప్రజ ఒకే చట్టం అన్నప్పుడు లా ఈజ్ ఈక్వల్ టు ఆల్. నువ్వు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి నేను చదువుకున్నానంటే యూ అప్లై ది సేమ్ రూల్ టు ఎవ్రీవన్. యువర్ లిట్మస్ టెస్ట్ ఇందాక మీరు అన్నట్టు, లేకపోతే నీ శీలానికి ఒక పరీక్ష ఏంటంటే ముందు ఫాతిమా కాలేజీ కొట్టు రా, నేను 10 మందిని పోగు చేసుకుని వస్తాను నీకు మద్దతుగా. కాబట్టి భారతదేశము నిరంతరం అభివృద్ధి చెందుతుందనడానికి కూడా మనం అసలు ఎటువంటి సంకోచము లేదు. మనందరం చూస్తుండగానే మనందరం కూడా గర్వంగా మనం భారతీయులు అని చెప్పుకునేటువంటి చర్యలు జరుగుతున్నాయి. వీటిని సమర్థించాల్సిన, ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత మనందరిపైన ఉంది. పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులందరూ కూడా నాతో పాటుగా మీతో పాటుగా మనందరం కలిసి ఈ చర్యలను సమర్థిద్దామని చెప్పి కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విశ్లేషణ. 3 రాష్ట్రంలో, దేశంలో వస్తున్నటువంటి ఒక బర్నింగ్ టాపిక్స్ పైన వారి సమగ్ర విశ్లేషణ.